ఉత్తరాంధ్రలోని ఆ జిల్లా పేరు చెప్తే ఠక్కున గుర్తుకొచ్చేది ఉద్యమాల పురిటిగడ్డ. అంతేకాదు ఈ జిల్లాలో రాజకీయ చైతన్యం కూడా ఎక్కువే. ఇప్పుడు ఈ జిల్లా రాజకీయాలు వేడెక్కాయి. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే మహిళా ప్రిన్సిపల్ను వేధించారన్న ఆరోపణలు రావడంతో ఈ వ్యవహారం కాస్త పెద్ద దుమారమే రేపింది. చివరకు ఆ మహిళా ప్రిన్సిపల్ ఆత్మహత్యాయత్నం చేయడంతో సదరు ఎమ్మెల్యే వివాదానికి కేంద్ర బిందువు అయ్యాడు. ఈ వివాదంపై ప్రతిపక్ష వైసీపీ నేతలు దుమ్మెత్తి పోస్తుంటే ఆ జిల్లాకి చెందిన ఫ్యాన్ పార్టీ బహిష్కృత ఎమ్మెల్సీ మాత్రం ఎమ్మెల్యేకు వత్తాసు పలకడం కొసమెరుపు. వీళ్ళిద్దరి వ్యవహారం చూసిన స్థానిక జనం మాత్రం పిల్లికి ఎలక సాక్ష్యంలా ఉందని విమర్శిస్తున్నారు. ఇంతకు మహిళా ప్రిన్సిపల్ను వేధించిన ఆ అధికార పార్టీ ఎమ్మెల్యే ఎవరు? ఇంతకు ఆ ఎమ్మెల్యేకు వైసీపీ బహిష్కృత ఎమ్మెల్సీ ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? శ్రీకాకుళం జిల్లాలోని ఆముదాలవలస నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు సిట్టింగ్ ఎమ్మెల్యే కూన రవికుమార్పై గత వారం రోజులుగా కేజీబీవీ పాఠశాలకు సంబంధించి మహిళా ప్రిన్సిపల్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యే కూన తనను మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నాడని మీడియా ముఖంగా ఆరోపణలు చేయడంతో పాటు చివరకు ఆమె ఆత్మహత్యయత్నానికి పాల్పడడం సంచలనంగా మారింది. విదేశీ పర్యటనలో ఉన్న ఎమ్మెల్యే కూన రవికుమార్ ఆముదాలవలసకు తిరిగి వచ్చిన వెంటనే ఈ వివాదంపై స్పందించారు. మహిళా ప్రిన్సిపల్ను పావుగా వాడి తన ఇమేజ్ను డ్యామేజ్ చేసేందుకు వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారన్న కూన ఎదురుదాడి చేశారు. తనకు వస్తున్న గుర్తింపుకు తట్టుకోలేక స్వపక్షానికి చెందిన కొందరు స్థానిక టీడీపీ నాయకులు కూడా తమకు వ్యతిరేకంగా కుట్ర చేస్తున్నారని రవికుమార్ ఆరోపించారు. ఈ వివాదం తారాస్థాయికి చేరినా ఇప్పటివరకు శ్రీకాకుళం జిల్లాకు చెందిన మంత్రి గాని, ఎంపీ గాని స్పందించకపోవడం చర్చనీయాంశంగా మారింది. స్వపక్షంలో ఉన్న నాయకులు ఎవరూ రవికుమార్కు మద్దతుగా నిలవకపోయినా వైసీపీ బహిష్కృత ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అనూహ్యంగా సపోర్ట్ చేయడం హాట్ టాపిక్గా మారింది. వీరిద్దరు ఒకే సామాజిక వర్గానికి చెందిన నేతలు కావడంతో కూనాకు మద్దతుగా దువ్వాడ వాయిస్ వినిపించారన్న వాదన వినిపిస్తుంది. కూన రవికుమార్ ఈ వివాదంలో కావాలని ఇరికించారంటూ దువ్వాడ క్లీన్ చిట్ ఇవ్వడంతో ఈ వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. టీడీపీతో పాటు వైసీపీకి చెందిన ఒక సామాజిక వర్గానికి చెందిన నాయకులు కూన రవిని టార్గెట్ చేశారని, దీనివల్ల కులాల పరంగా చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నారనేది దువ్వాడ ఆరోపణ. శ్రీకాకుళం జిల్లాలో ప్రధానంగా కళింగ, వెలమ, తూర్పు కాపు సామాజిక వర్గాల ఆధిపత్యం ఎక్కువ. ముఖ్యంగా కళింగ, వెలమ కుటుంబం మధ్యనే రాజకీయ పోటీ ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో సదరు కళింగ కమ్యూనిటీకి చెందిన కూన రవికుమార్కు త్వరలోనే మంత్రివర్గ విస్తరణలో అవకాశం దక్కవచ్చన్న వార్తలు వచ్చాయి. ఈ అవకాశాన్ని దెబ్బకొట్టే ప్రయత్నంలో భాగంగానే కూన రవికుమార్ను టార్గెట్ చేస్తూ రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెర వెనుక కథ నడిపిస్తున్నారని, వైసీపీకి చెందిన ధర్మాన బ్రదర్స్ కూడా డ్రామాలో భాగస్వాములయ్యారని దువ్వాడ శ్రీనివాస్ విమర్శించారు. పెళ్లైన కూతురు, పెళ్లి కావలసిన కూతురు ఉంటుండగా భార్యను నడిరోడ్డులో విడిచిపెట్టి వేరొక వివాహితతో అక్రమ సంబంధం పెట్టుకున్న దువ్వాడ మహిళా ప్రిన్సిపల్ను వేధించిన విషయంలో ఎమ్మెల్యే మద్దతుగా నిలవడంతో పెద్ద ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తులకు క్యారెక్టర్ అనేది ముఖ్యమని, ఆ విషయాన్ని మర్చిపోయి దువ్వాడ బాటలో కూన రవికుమారు మహిళను వేధించిన వివాదంలో ఇరుక్కోవడం దారుణమని ఆయన ప్రత్యర్థులు దుమ్మెత్తిపోస్తున్నారు. ఎమ్మెల్సీ దువ్వాడ పేరు పూర్తిగా భ్రష్టు పట్టిందని, ఈ ఎపిసోడ్ను అడ్డం పెట్టుకుని మళ్లీ ఆయన లైమ్లైట్లోకి వచ్చే ప్రయత్నం చేస్తున్నాడన్నది వైసీపీ నాయకుల వాదన. ఏది ఏమైనా ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలో ఓవైపు కుల రాజకీయాలు, మరోవైపు మహిళలపై వేధింపుల వివాదం తారస్థాయికి చేరడంతో పాటు దువ్వాడ శ్రీనివాస్ సపోర్ట్ చేస్తున్న కూన రవికుమార్ విషయంలో తెలుగుదేశం హైకమాండ్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.